హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి. నా లాస్ట్ వీడియో వచ్చేసి డార్జిలింగ్ నుంచి. దాని తర్వాత మళ్ళీ వీడియోస్ చేయలేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ 1 month డార్జిలింగ్లోనే ఉన్నాను. నేను ఒక మౌంటైనరింగ్ కోర్స్ చేశాను. మ్యాక్స్ ఆ వీడియోస్ కూడా త్వరలోనే అన్నీ రిలీజ్ చేస్తాను. ఓకే, రైట్ నౌ నేను ఇప్పుడు సిక్కింలో ఉన్నాను. మీరు నా లాస్ట్ డార్జిలింగ్ వీడియో చూసినట్టయితే దాంట్లో డార్జిలింగ్ని చూడడానికి ఎలా అయితే 3 టూర్ 7 టూర్ ఫుల్ డే టూర్ అని ఉన్నదో, సేమ్ అలానే సిక్కిం విజిట్ చేయాలన్నా సరే ఈస్ట్ వెస్ట్ నార్త్ సిక్కిం అని డివైడ్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను లాస్ట్ 1 month డార్జిలింగ్లో ఉన్నానని, మౌంటైనరింగ్ కోర్స్ చేశానని. సో నా కోర్స్ వచ్చేసి 10 days ఆల్మోస్ట్ డార్జిలింగ్లో ఉన్నాను. మిగతా 20 days ఆల్మోస్ట్ నేను వెస్ట్ సిక్కింలోనే ఉన్నాను, అంతా మౌంటైన్స్లో ఉన్నాను. సో నేను ఇంకా చూడాల్సింది నార్త్ అండ్ ఈస్ట్ సిక్కిం. యాక్చువల్లీ ఈరోజు నా ప్లాన్ వచ్చేసి నేను నార్త్ సిక్కింకి వెళ్ళాలి, కానీ నార్త్ సిక్కిం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయంట. సో నేను నార్త్ సిక్కిం వెళ్ళడానికి అవ్వలేదు. మీరు ఎప్పుడైనా సిక్కిం వస్తే మాత్రం నార్త్ సిక్కిం అస్సలు మిస్ అవ్వకండి. స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం నార్త్ సిక్కిమే వెళ్ళాలి, ఎందుకంటే 0 Point, లాచెంగ్ లాచు అన్నీ అక్కడే ఉన్నాయి. అట్లీస్ట్ 2 days అయినా, మీ 2 nights అయినా మీరు అక్కడ స్టే చేయాలి. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడు మీకు. సో ఇంక బ్యాలెన్స్ ఉన్నది ఈస్ట్ సిక్కిం, అది రేపటికి ప్లాన్ చేసుకున్నాను. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈరోజు డే వేస్ట్ చేయకుండా క్యాపిటల్ ఆఫ్ ద సిక్కిం గ్యాంగ్టాక్ సిటీ మొత్తం ఈరోజు చుట్టేద్దాం. నా లైఫ్లోనే ఫస్ట్ టైం గ్రీన్ ఫ్లవర్స్ని చూడడం, అది కూడా చామంతి. మీరు ఎప్పుడైనా అలా గ్రీన్ ఫ్లవర్స్ని చూస్తే నాకు కామెంట్ చేయండి. రైట్ నో నేను వచ్చేసి గ్యాంగ్టాక్ సిటీ సెంటర్లో ఉన్నాను. ఏరియా నేమ్ వచ్చేసి ఎంజీ మార్కెట్ అనమాట. ఎంజీ మార్కెట్ అంటే మహాత్మా గాంధీ మార్కెట్. చూస్తేనే తెలుస్తుంది కదా, అది వచ్చేసి మూవీ థియేటర్. డార్జిలింగ్లో మాల్ రోడ్ ఎలాగో గ్యాంగ్టాక్లో ఎంజీ మార్కెట్ అలా అనమాట. సో ఇప్పుడు నేను కవర్ చేయబోయే ప్లేసెస్ వచ్చేసి ఇవి. దీన్నే 7 టూర్ అని కూడా అంటారు. మీరు ఈ ప్లేసెస్ విజిట్ చేయాలంటే అక్కడ ట్యాక్సీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. పర్సన్కి 2000 అలా ఛార్జ్ చేస్తారు అనుకుంటున్నా. నేనైతే ట్యాక్సీ ఏం తీసుకోలేదు, షేరింగ్లోనే వెళ్దాం అని డిసైడ్ అయ్యాను. ఇవి వచ్చేసి ఫుల్ డే టూర్, 1 day టూర్, నార్త్ సిక్కిం టూర్. ఇవే మీ సిక్కింలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ. మీరు ఏ టూర్ చేయాలనుకుంటున్నారో ట్యాక్సీ వాడికి చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తే మిగతా అంతా వాడు చూసుకుంటాడు. మీరు ఈస్ట్ సిక్కిం వెళ్ళాలన్నా, నార్త్ సిక్కిం వెళ్ళాలన్నా కంపల్సరీగా పర్మిషన్ పాసెస్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. సో ఇండివిజువల్గా వెళ్ళడానికి అవ్వదు, షేరింగ్ వెళ్ళడానికి అవ్వదు, కంపల్సరీగా ట్యాక్సీ మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఈ 7 టూర్లో మనం ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఫ్లోరల్ ఎగ్జిబిషన్ సెంటర్. దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి, 20 rupees అయితే ఛార్జ్ చేశారు నాకు. అంతలా లోపల ఏముందో చూడాలి, మరి నాకు కూడా ఐడియా లేదు అసలు. ఈ డోర్స్ అవి క్లోజ్ చేసి ఉన్నాయి, నాకు అర్థం కాలేదు ఫస్ట్. వాళ్ళు చెప్పారు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలని, అప్పుడు కనిపించాయి ఇవన్నీ. డు నాట్ టచ్ ఫ్లవర్స్ అంట, జస్ట్ చూడడం వరకే, ముట్టుకోవద్దన్నారని. అవేమి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏం కాదు, ప్రతిదాని ఫ్లవర్ నేమ్స్ ఏంటి అవన్నీ క్లియర్గా అక్కడ రాశారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ నేమ్స్ అవి కూడానా. నాకు ఇక్కడైతే ఒక డౌట్ వచ్చింది, ఒక మొక్కకి ఎన్ని రంగుల పువ్వులు పోస్తే అర్థం కాలేదు నాకు. ఇది చూసి నాకు చాలా షాక్ అయ్యాను. అన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా వీటికి ఫ్లవర్స్ అవి లేనట్టు ఉన్నాయి, జస్ట్ ఇంకా మొక్కల్లా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఒక్క మొక్క, ఒక్క పువ్వు కూడా మన సైడ్ నేను ఎప్పుడూ చూడలేదు. నిన్న లాస్ట్ డార్జిలింగ్ వీడియోలో కూడా మీకు చూపించాను, ఇలాంటి పువ్వులు అసలు ఇటు సైడ్ తప్ప ఎక్కడ ఉండవు అనేసి. ఈ పువ్వుల గురించి, ఆకుల గురించి మనకైతే ఏం తెలియదు. ఈ ఫ్లవర్స్ అయ్యి తెలిసిన వాళ్ళకైతే, నచ్చిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ ఫోటోషూట్కి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నా ఫోన్లో మీకు ఇలా కనిపిస్తున్నాయి అంతే. మీకు ఈ ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అంత కలర్ఫుల్గా వస్తాయి ఫొటోస్ కూడా. టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు, నాట్ బ్యాడ్. అండ్ చుట్టూ తిరిగి ఏ డోర్ నుంచి వచ్చామో ఆ డోర్ నుంచి కాకుండా దాని పక్కన ఇంకో డోర్ ఉంది, అది ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడమే. 7 టూర్లో ఫస్ట్ ప్లేస్ అయితే కవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఎంచైన్ మొనాస్ట్రీ. మీరు ఈ డార్జిలింగ్, సిక్కిం ఇవన్నీ వచ్చినప్పుడు ఇలా మొనాస్ట్రీసే చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళంతా బుద్ధిజం అదంతా కదా సిక్కిం వాళ్ళంతా. సో వీటిలో కొన్ని ఫేమస్ మొనాస్ట్రీసే ఇలా విజిటింగ్కి పెట్టారనమాట. ఇప్పుడు దాని విజిటింగ్కి వచ్చాం. అండ్ ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది, 20 rupees దాని ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి. సో ఈ సిక్కింలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఫేమస్ మొనాస్ట్రీ అనమాట. ప్రతి మొనాస్ట్రీకి కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. నేను మీకు ఈ స్టోరీస్ అవి చెప్తే మీకు చాలా బోరింగ్గా ఉంటాయి, అంటే అవి స్వచ్ఛమైన తెలుగులో ఉంటాయి ఆ స్టోరీస్ అన్నీ కూడా. అందువల్ల సో మనం టైం స్పెండ్ చేయడానికి, పీస్ ఆఫ్ మైండ్కి ఈ మొనాస్ట్రీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ మొనాస్ట్రీ అయితే చాలా పెద్దది ఉంది, వెళ్తున్న కొద్దీ అలా వస్తూనే ఉంది.
మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, వాల్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ వీల్స్ ఉన్నాయి చూసారా. ఈ వీల్స్ చాలా బాగుంటాయి ఇలా తిప్పడానికి. అదిని సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇవన్నీ చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అవి చూడడమే, ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. అండ్ ఈ వీల్స్ అన్ని కూడా థౌజండ్స్ ఆఫ్ మంత్రాస్తో ఫిల్ అయి ఉంటాయంట. ఎలా తిప్పాలో కూడా ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు ఈ పేపర్ మీద అంతా మొత్తం మ్యాటర్. కానీ నేను మాత్రం ఈ డేట్తో సంబంధం లేకుండా ఎలా పడితే అలా నచ్చినట్టు తిప్పేశాను. ఏం పర్లేదు. ఫైనల్గా అయితే మనం మొనాస్ట్రీలోకి అయితే వచ్చాం. చూడొచ్చు ఏరియా అంతా ఎలా ఉందో. ఇక్కడ ఈ మొనాస్ట్రీ బిల్డింగ్స్, వాటి కలర్స్ ఏదో మూవీ కోసం సెట్ చేసినట్టు ఉంది మొత్తం అన్ని కూడా. చాలా చాలా బాగున్నాయి. ఈ డార్జిలింగ్ సిక్కిం వచ్చిన తర్వాత ఇప్పటికి నేను 3-4 మొనాస్ట్రీస్ విజిట్ చేశాను. వాటన్నిటిలో ఇది ద బెస్ట్ అని చెప్తాను నేను. చాలా బాగుంది ఈ మొనాస్ట్రీ మాత్రం. చాలా పెద్దగా ఉంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది మొనాస్ట్రీ మొత్తం కూడా. ఇది మీరు లోపల చూడొచ్చు. ఆల్రెడీ లోపల చాలా మంది ఉన్నారు ఈ బుద్ధిజం వాళ్ళు. కెమెరా అలో లేదు అసలు, కానీ నేను అలా షూట్ చేస్తున్నాను. లోపల వాళ్ళు ప్రేయర్స్ అవి చేసుకుంటున్నారు. అండ్ మీరు బుద్ధుడి స్టాట్యూ కూడా చూడొచ్చు అక్కడ ఎదురుగా. అండ్ ఫైనల్గా ఈ 7 పాయింట్ టూర్లో సెకండ్ ప్లేస్ కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి గణేష్ టోక్. మన టైం బాగుంది, బయటకు రాగానే ట్యాక్సీ దొరికింది. ఇక్కడ షేర్ ట్యాక్సీస్ చాలా తక్కువ, కానీ నేను ఇలా బయటికి రాగానే ట్యాక్సీ దొరికింది నాకు. మనం వచ్చేసాం గణేష్ టోక్. పేరులోనే ఉంది గణేషన్ టెంపుల్. ఇది ఈ ఎంట్రన్స్లో బెల్ల మాత్రం అదిరింది, మన హైట్గా ఉంది. నేను గ్యాంగ్టాక్లో హోటల్ తీసుకొని రూమ్ చెక్ ఇన్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అతను అడిగారు. ఆంధ్ర నుంచి వచ్చానని నేను చెప్పాను. అతను ఇక్కడ గణేష్ టోక్ అండ్ హనుమాన్ టోక్ అని 2 హిందూ టెంపుల్స్ ఉన్నాయి, కంపల్సరీగా విజిట్ చేయండి మీకు నచ్చుతుంది అని చెప్పారు. సిక్కింలో హిందూ టెంపుల్సా, అసలు ఎలా ఉంటాయని చూడాలనే క్యూరియాసిటీ నాకు బాగా పెరిగిపోయింది. ఒక్కసారిగా గణేష్ని చూడగానే లిటరల్లీ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగే. అసలు ఎంత బాగుందో చూడండి ఆ స్టాచ్యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వీళ్ళందరూ ఇంత బాగా హిందూ టెంపుల్స్ని ట్రీట్ చేస్తారని. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నేను ఇటు వచ్చి. మన హిందూ టెంపుల్స్ అవన్నీ నేను చాలా మిస్ అయ్యాను. ఒక్కసారిగా ఇక్కడ ఇవన్నీ చూసి చాలా ఎమోషనల్ అయిపోయాను. వాటర్ వచ్చింది నా కళ్ళల్లో లిటరల్లీ. అండ్ ఇక్కడ చిన్న శివాలయం కూడా ఉంది, చాలా బాగుంది శివాలయం కూడా. ఇక్కడ టెంపుల్లో చిన్న గిఫ్ట్ షాప్ ఇది. డిఫరెంట్ స్టాట్యూస్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ మామూలుగా లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసాం తాషి వ్యూ పాయింట్. ఇది గ్యాంగ్టాక్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంటుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కానీ నేను ఎటు కాని టైంలో వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11:30-12 అవుతుంది. మీరు సిక్కింలో ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళా సరే ఇవి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్సెస్ ఇవన్నీ. ఆ డ్రెస్సెస్తో ఫొటోస్ తీసుకొని డ్రెస్సెస్ రిటర్న్ చేసేయడమే. అండ్ ఇక్కడే ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది, లోపల ఏముంటాయో చూడాలి. అన్ని చిన్న స్టాట్యూస్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రేట్లు కూడా బాగున్నాయి. క్లైమేట్ నార్మల్గా ఉండుంటే స్నోతో కవర్ అయిన మౌంటైన్స్ అన్ని ఇక్కడి నుంచి చూడొచ్చు. కానీ మన టైం బ్యాడ్, క్లైమేట్ అసలు ఏం బాగాలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మొనాస్ట్రీకి వచ్చాం. ఇందాక వచ్చింది కాదు, ఇది వేరే మొనాస్ట్రీ. అండ్ ఇది కూడా ఒక మంచి బుద్ధిస్ట్ టెంపుల్. అండ్ ఈ మొనాస్ట్రీ నేమ్ చెప్పలేదు కదా, ఈ మొనాస్ట్రీ నేమ్ వచ్చేసి కోన్జాంగ్ మొనాస్ట్రీ. అండ్ దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడికి డైరెక్ట్ వెహికల్స్ ఏం రావు, అక్కడ రోడ్ మీద ఆపేస్తారు. ఆర్చ్ దగ్గర నుంచి టికెట్ తీసుకొని కొంచెం వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. సేమ్ ఇందాక చూసిన మొనాస్ట్రీ లాగే ఉంది, అంతే పెద్దగా, అంతే కలర్ఫుల్గా. ఈ మొనాస్ట్రీస్ అన్నీ మాత్రం మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బయట నుంచి చూడడానికి కూడా. మీరు ఒక ఫోటో పిక్చర్లు అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ మంచి ఎక్సలెంట్గా పడుతుంది ఇక్కడ మొనాస్ట్రీస్ దగ్గర తీసుకుంటే. అంత కలర్ఫుల్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అంతా, మీకు నా ఫోన్లో అలా కనిపిస్తుంది అంతే. అండ్ ఇంక లోపల చూసుకుంటే అసలు ఆ గోల్డ్ కలర్లో స్టాట్యూస్ అసలు ఎంత బాగున్నాయో. ఇప్పటికొచ్చి ఎన్ని మొనాస్ట్రీస్ తిరిగాను, ఏది ఇంత దగ్గరగా చూడలేదు. అండ్ ఏ మొనాస్ట్రీస్లో కూడా ఇన్ని స్టాట్యూస్ లేవు, ఓన్లీ సింగిల్ బుద్ధుడి స్టాట్యూ ఉంటుంది అంతే. కానీ ఇక్కడ అలా కాదు, చాలా కలర్ఫుల్గా ఉంది లోపలంతా. అండ్ చాలా స్టాట్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ నుంచి వ్యూ. మీరు డార్జిలింగ్లో సిక్కింలో ఎంత తిరిగినా ఎన్ని చూసినా సరే ఇలాంటి వ్యూస్ చూసినప్పుడే మీ సోల్ సాటిస్ఫై అవుతుంది, అంత బాగుంటాయి. ఎనర్జీ లెవెల్ అయితే తగ్గిపోయింది. ఇంక ఇక్కడే లంచ్ అయితే చేసేసాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, లంచ్ టైం కూడా క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి బక్తాంగ్ ఫాల్స్. ఇది ఒక న్యాచురల్ వాటర్ ఫాల్. ఇది చాలా చిన్న వాటర్ ఫాల్.
ఇది కూడా గ్యాంగ్టాక్లో ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఇది ఒక చిన్న న్యాచురల్ వాటర్ ఫాల్. ఏముంది భయ్య అక్కడ అంతలా అంటే, ఇందాక వ్యూ పాయింట్ దగ్గర వ్యూ ఏం లేదు, ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర వాటర్ లేదు. మన టైం బ్యాడ్ అంతా. మీకు ఇందాకే చెప్పాను కదా, మీరు ఏ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళా కూడా ఇలా వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ అమ్ముతారు ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా ఇక్కడ చిన్న జిప్ లైన్ యాక్టివిటీ అండ్ రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా ఉంది. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా చిన్నది, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. నేను ఈ 1 మంత్ ఇలాంటివి చాలా చేశాను. అవన్నీ త్వరలోనే పెడతాను, 1 by 1 వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది 7 టూర్ వచ్చేసి. అండ్ మ్యాక్స్ అన్ని ప్లేసెస్ కవర్ చేశాను 7 టూర్లో. ఒక్క హనుమాన్ టోక్ ఒక్కటే ఉండిపోయింది. హనుమాన్ టోక్కి షేర్డ్ వెహికల్స్ ఏమీ వెళ్ళవు, మనం వెహికల్స్ బుక్ చేసుకునే వెళ్ళాలి. నాకు ఈ 7 టూర్ చేయడానికి 3.5 hours అలా పట్టింది. మీరు వెహికల్ మాట్లాడుకుని కానీ వెళ్తే 2 hours 2.5 hours కంప్లీట్ అయిపోద్ది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాను. తిరిగి బాగా అలసిపోయాను. కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కాసేపు రెస్ట్ తర్వాత ఇప్పుడు నేను వచ్చేసాను రోప్వే దగ్గరికి. టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్సన్కి. ఈ రోప్వే ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే నా ఫస్ట్ టైం. మన వైజాగ్లో కూడా ఉంది, కానీ నేను ఎప్పుడూ ఎక్కలేదు రోప్వే. నేను ఫస్ట్ టైం గ్యాంగ్టాక్లోనే ఎక్కుతున్నాను. స్టార్టింగ్ కొంచెం భయం వేసింది, కానీ అలా మూవ్ అవుతూ ఆ వ్యూస్ చూస్తున్న కొద్దీ టెన్షన్ అంతా పోయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఆ చివరి నుంచి మళ్ళీ ఇక్కడికి అలా 2 rounds అయితే మనల్ని తీసుకొని వెళ్తారు. అది కూడా గ్యాంగ్టాక్ సిటీ సెంటర్లో. కాసేపు నేనేం మాట్లాడను, ఒకసారి మీరే ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. నేను ఇందాక రెస్ట్ తీసుకొని రావడానికి కూడా కారణం ఇదే. ఈవినింగ్ టైం వ్యూ చాలా బాగుంటుంది. మీరు గ్యాంగ్టాక్ సిటీ వచ్చి రోప్వే ఎక్స్పీరియన్స్ చేయకుండా వెళ్ళారంటే అది మీ బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత నేను వచ్చేసాను సిటీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఐ లవ్ గ్యాంగ్టాక్ దగ్గరికి. నేను మార్నింగ్ నుంచి అన్ని డబ్బులు పెట్టి అంత టైం వేస్ట్ చేసుకొని సిటీ అంతా తిరుగుతున్నాను, కానీ అలా తిరిగే కన్నా ఇక్కడికి వచ్చి అలా కూర్చొని ఉండిపోతే బాగుంది అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. అసలు నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది ఇక్కడ అంతానా. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి నాకు. ఈ ఏరియా నేమ్ కూడా వచ్చేసి ఎంజీ మార్కెటే, కానీ ఇందాక చూసింది అది డౌన్ రోడ్డు, ఇది అప్ రోడ్డు. అక్కడ ఐ లవ్ గ్యాంగ్టాక్ నుంచి అలా కొంచెం ముందుకు నడుచుకొని వస్తే ఇలా లెఫ్ట్ సైడ్లో కూడా మళ్ళీ ఇంకా పెద్దది ఉంటుంది ఐ లవ్ గ్యాంగ్టాక్ అని. ఇలా చివరి నుంచి చివరి దాకా స్ట్రీట్ అంతా ఇలానే ఉంటుంది, చాలా కలర్ఫుల్గా. అసలు నాకైతే ఎటు చూడాలో ఎటు చూడకూడదో తెలియట్లేదు, అంత కలర్ఫుల్గా ఉంది. ఏమనుకుంటున్నారు? ఆ షాప్స్, ఆ లైటింగ్స్ అవన్నీ. డే అంతా ఒక ఎక్స్పీరియన్స్ అయితే నైట్ ఇంకో ఎక్స్పీరియన్స్. స్ట్రీట్ చివరి వరకు వస్తాం, వీడియో కూడా లాస్ట్ వరకు వచ్చింది. మీరు ఇంకా ఆపితే నేను ఇంకో రౌండ్ వేసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.